తెలంగాణ ప్రజానికానికి నేను రెండు మూడు విషయాలు మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీల అభివృద్ధి కోసం టీఎస్ ప్రైడ్ పేరిట స్కీమ్ ఇచ్చిండు. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ వాళ్ళ సబ్సిడీస్ వస్తలేవు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. చెప్పేటి కొండంత చేసేది ఘోరంతా. ఇప్పటికి ఇవ్వలే. ఇవాళ దళిత బంధాన్ని పెట్టిండు హుజరాబాద్ల. అంబేద్కర్ గారు ఓటు హక్కు సమానంగా ఇచ్చిండు, స్వేచ్ఛగా వాడుకోమని ఇచ్చిండు. కానీ వేరే స్కీములన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్తారు? ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. దళిత బంధు ఎప్పుడు వస్తాయని చెప్తారు? ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. ఓట్ల కోసమే ప్రకటిస్తారు తప్ప, అధికారం కోసమే ప్రకటిస్తారు తప్ప ప్రజల మేలుకొని ప్రకటించే వాళ్ళు కాదనేది వాళ్ళు ప్రూవ్ అయింది. అందుకే హుజరాబాద్లో దళిత బంధు పెట్టి ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరికీ 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. కానీ అక్కడ జరుగుతున్న తతంగం ఏంటంటే ఇప్పటికీ 20,000 కుటుంబాలకు ఇస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు 2,500 కోట్ల రూపాయలు 2 కలెక్టరేట్లో జమ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ వందల సంఖ్యలు కూడా ఇవ్వలే. ఆ పాటలు కూడా హరియాణం తెచ్చే చచ్చిపోతున్నాయి తప్ప దుఃఖం లేనుడు పెరణ కొనుక్కునేటువంటి భావన వస్తుంది తప్ప అక్కడ మేలు జరగట్లేదు. నాకు తెలిసి కేసీఆర్ గారు రాజ్యాంగంలో తనకు ఓటు వేస్తేనే దళిత బంధు వస్తుంది, తనకు ఓటు వేస్తేనే ఇసుక ట్రాక్టర్ నడుస్తుంది, తనకు ఓటు వేస్తేనే పెన్షన్ ఉంటుంది, తనకు ఓటు వేస్తేనే ఆ గల్లికి రోడ్డు పడుతుంది, తనకు ఓటు వేస్తేనే తనను అభిమానిస్తేనే స్వేచ్ఛగా బతికేటువంటి పద్ధతి ఉంటుంది. ఇది రాజ్యాంగం అది చెప్పలే. రాజ్యాంగం పేదలందరికీ బియ్యం కార్డు ఏమన్నది? రాజ్యాంగం పేదలందరికీ పెన్షన్ ఏమన్నది? రాజ్యాంగం అందరు సమానంగా బతికేటువంటి భాగ్యం కలిగించింది. కానీ ఇక్కడ మాత్రం నేను చూస్తున్నా స్వయంగా ఇవాళ మా దగ్గర ప్రజలు అల్లాడుతున్నారు. ఏందన్నా వాళ్ళకు న్యాయం మనకు న్యాయం ఉందని చెప్పి. అంటే ఇవాళ కేసీఆర్ గారు రాజ్యాంగం రావాలని కోరుకుంటాను. కేసీఆర్ గారు రాజ్యాంగం అంటే ఉన్నవాళ్ళు బతికే రాజ్యాంగం, తన కుటుంబం బతికే రాజ్యాంగం, తన బంధువులు బతికే రాజ్యాంగం తప్ప పేదలు బతికే రాజ్యాంగం కాదనేది అర్థమైంది. తప్పకుండా వీటి మీద ఇప్పటికే తెలంగాణ బగ్గుమంటుంది. ఇప్పటికే దళిత సంఘాలు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, ఆత్మవర్గ సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా బగ్గుమంటున్నాయి. వీరు గతంలో చేసిన అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. మున్సిపాలిటీ సమ్మె చేసిన హైదరాబాద్ 1700 మందిని ఒక కలంపడితో తీసేస్తే మళ్ళీ ఉద్యమించి తెచ్చుకున్నారు. ఆర్టీసీ సమ్మె చేసిన మీకు తెలుసు, మొత్తం ఆర్టీసీ నుంచి ప్రయత్నం చేసిండ్రు. అరే కార్మికుడి హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సంఘం పోరాటం చేసే హక్కు లేని వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇవాళ దాన్ని కూడా నిన్న మొన్న ఉద్యోగులు ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఆత్మహత్య చేసుకున్న అందరి సందర్భం ఉందా? ఒక్క తెలంగాణలో ఉంది. గంత దిక్కుమాల పని మీది. వాళ్ళు అంటావు గొప్ప పరిపాలన అంటావు. ఏం గొప్ప పరిపాలన? 7 ఏళ్ళు అయితే ఇంతవరకు నీకు ప్రజా దర్బార్ లేదు, ప్రజలు కలవలేకపోయింది. మీరు ఎవరికైనా ప్రజలకు అవసరం వచ్చి ఆపద వచ్చి వాళ్ళు గొంతెత్తితే ఎక్కడ చెప్పుకొని తెలియని పరిస్థితి వచ్చింది. మీరు ఏమైనా హుకుం జారీ చేసిండ్రు? నా రాజ్యంలో సంఘాలెక్కర్లేదు, నా రాజ్యంలో సమ్మెలెక్కర్లేదు, నా రాజ్యంలో టెంట్లెక్కర్లేదు, నా రాజ్యంలో ధర్నా చౌకులెక్కర్లేదు, నా రాజ్యంలో నేనే మొత్తం ఇక దుర్బినేసి తెచ్చుకొని అన్ని పరిపాలిస్తానని చెప్పిండ్రు. కానీ చివరికి నువ్వే పోయి ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి వచ్చింది, నీవు నీ మంత్రివర్గ సహచరులు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఈ భాషని, ముఖ్యమంత్రి గారి సంస్కారహీనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దీని మీద ప్రజాక్షేత్రంలోనే, ప్రజాస్వామ్య దేశం కాదు ప్రజాక్షేత్రంలోనే ఇలాంటి వాళ్ళకు ఏమి శిక్ష విధించానో తప్పకుండా కర్రగాల్చి వాత పెడతానని చెప్పి తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.